ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోల నుండి చేతులు తయారు చేయటం మీ అందరికీ కూడా చూపిస్తాను. నిదానంగా పిన్ టు పిన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో అందిస్తాను మీకు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఈ వీడియోలు వస్తాయండి. తప్పనిసరిగా ఈ 3 వీడియోలు కూడా చూసినట్లయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కాళ్ళు, చేతులు సిరీస్ అంతా అయిపోతుంది. ఈ 6 రోజుల వీడియోలు కూడా మీరందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. చాలా స్లోగా ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నాను. 2 వీడియోలు కూడా చాలా నిదానంగా అందిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఇలా ఐరన్ రాడ్ తీసుకున్నాం కదండి, మనం చూపించే కదా, ఆ రాడ్కి ముందుగా అయితే మరమేకులు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక జాకెట్ ముక్క కానీ, కాటన్ కానీ, సిల్క్ తీసుకోకూడదండి, కాటన్ కానీ వేరే ఇలాంటి ఎన్న తీసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత చూసారా, ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్లుగా ఒక బాల్ షేప్ తీసుకురావాలి. ఎందుకంటే మనకి ఎంసీఎల్ ఎక్కువ పట్టకుండా తక్కువ పడటానికి ఇది ఒక టెక్నిక్ అండి, ఒక చిన్న టెక్నిక్ మనం యూజ్ చేసేది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు. ఇలా అయితే ఇంకా ఎక్కువ చుట్టుకున్నాం అనుకోండి, చుట్టుకోవచ్చు, అంటే పైన లేయరు పలసగా పెట్టుకోవచ్చు. ఫుల్ ఎంసీఎల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగే కంప్రెస్ అయిపోతుంది కదా, కంప్రెస్ అయినప్పుడు మనకి చాలా చిన్నదైపోతుంది. అదే ఈ క్లాత్ పెట్టడం వల్ల ఏంటంటే లోపల క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పైకి కనపడుతూ ఉంటుంది. కొంచెం కంప్రెస్ అయినా కొంచెం చిన్న సైజ్ అయ్యి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి. ముందుగా అయితే బేస్మెంట్గా పెట్టేస్తున్నాను చూడండి. కాళ్ళకి ఎలా అయితే బేస్మెంట్ పెట్టామో చేతులకు కూడా అదే బేస్మెంట్ ప్రకారం పెడుతున్నాను చూడండి. ముందుగా అయితే ఫస్ట్ ఎంసీఎల్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను మీ ముందే. ఇప్పుడు చూశారు కదా, ఒక్క బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఎన్ని బాక్సులు పడతాయి అనేది లాస్ట్ తర్వాత వచ్చే వీడియోలో చెప్తానండి. పార్ట్ 3లో మొత్తం ఎంత అయింది ఏంటనేది క్లియర్గా ఇస్తాను. ఈ వీడియోలో మాత్రం బేస్మెంటు అలాగే బేసిక్గా మనం చేతుల వరకు పెట్టేది అరిచేయి వరకు పెట్టేద్దామండి. నెక్స్ట్ వీడియోలో ఈ వేళ్ళు ఎలా పెట్టాలి అనేది రేపటి వీడియోలో చూద్దాము. పెట్టిన తర్వాత వాటికి పేపర్ ఎలా కొట్టుకోవాలి, ఆ తర్వాత పెయింట్ ఎలా ఫస్ట్ కోటింగ్ వేయాలనేది రేపటి వీడియోలో చూద్దాము. ఎల్లుండి వీడియోలో పెయింట్ వేసిన తర్వాత అలంకారానికి సిద్ధమయ్యేటట్లుగా చేసుకుందాం. ఆ తర్వాత రోజు అలంకారం చేసేద్దాం. ఈ కాళ్ళు చేతులతో కొత్తగా చేసిన కాళ్ళు చేతులతో అలంకారం చేసి మీకు చూపించేస్తాను. ఈ 4 రోజుల వీడియోలు మాత్రం తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా ఫస్ట్ అయితే 4 బాక్స్ షేప్లో తీసుకున్నాను. తర్వాత ఆరబోతుండగా మాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇలా పెట్టుకుంటే మళ్ళీ ఆ రౌండ్ షేప్ రాదు కదా అని డౌట్ వచ్చి ఏం చేశానంటే, ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాను, రౌండ్ షేప్లోకి తీసుకొచ్చేసాను. అప్పుడు ఎలా ఉందో అనేది ముందు వీడియోలో చూద్దురు. ఫస్ట్గా అయితే ఇట్లా 4 పలకలుగా కోన్ షేప్ వచ్చేలాగా చేశానండి. చూసారా వీడియోలో ఎలా చూపిస్తున్నానో, కోన్ షేప్ వచ్చేలాగా చేశాను. ఆ తర్వాత నేను అది రౌండ్ షేప్కి అయితే తీసుకొచ్చాను. అప్పుడు తీసినప్పుడు మాత్రం క్లిప్ యాడ్ చేయలేదండి, హడావుడిగా చేసేసాను. ఎందుకంటే అది గట్టిపడిపోతుంది ఆ టైంలో. ఒక గంటలోపు చక్కగా గట్టిపడిపోతుందండి రాయల్లి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం గంటకి చేసుకోవచ్చు. నేను మాత్రం ఏం చేస్తున్నానంటే నైటల్లా ఎట్టు పెట్టేస్తున్నా, కొంచెం కంప్రెస్ అయ్యి అది కొంచెం గట్టి పడుతుందని చెప్పి నేను నైటల్లా అట్టు పెడుతూ ఉన్నాను. చూసారా, ఇట్లా 4 పలకలుగా చేసేసాను. రెండింటిని కూడా చేసిన తర్వాత 2 కూడా సేమ్ సైజు ఉన్నాయా లేవా అని చూసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా 4 పలకలుగా చేసుకున్నాను. తర్వాత ఎందుకో డౌట్ వచ్చేసరే ఇలా అయితే కష్టం అని చెప్పేసరికి రౌండ్ చేసేసా. మీకు వీడియోలు చూపిస్తాను. ఆ తర్వాత మన అరిచేయి ఉంటుంది కదండి, అరిచేయి చేసేసాను. అక్కడతో మనకు అయిపోయింది. చూసారా, కొంచెం గట్టి పడినాక అదిగోండి అలా చేశాను. ఫస్ట్ అయితే ఇలా అయినా చేసుకోవచ్చండి, కాకపోతే నేను వేరే మోడల్లో చేద్దామని చెప్పి రౌండ్ చేశాను. మీకు అర్థమవుతుంది. చూసారా, 4 పలకలుగా చేసి కోన్ షేప్లో తీసుకొచ్చి పెట్టాను. దాన్ని ఏం చేశాను, మళ్ళీ రౌండ్ షేప్కి తీసుకొచ్చా. ఎలా చేశాను అనేది నెక్స్ట్ రాబోతుంది, చూస్తూ ఉండండి. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగోండి రౌండ్గా చేశాను. రౌండ్గా చేసిన తర్వాత లైట్గా పేపర్ కొట్టుకున్నామండి. ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా సరే పోతుందని చెప్పి నేనేం చేశానంటే
లైట్గా పేపర్ అయితే కట్టాను. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా పేపర్ కొట్టుకున్నా. ముందే కొంచెం గట్టిగా పడే లోపే చక్కగా రౌండ్ చేసేసా కాబట్టి చక్కగా నిలబడిందండి. అదిగోండి అలా 2 చేతులకి ఇలా రౌండ్ చేసేసాను. ఆ తర్వాత ఎంసీఎల్ డబ్బా తీసుకున్నా చూడండి. ఇప్పుడు రెండోది ఓపెన్ చేశా. ఇప్పటికి ఎన్ని ఓపెన్ చేశానండి? 2 ఓపెన్ చేశా. మీ అందరి ముందు చూశారు కదా, ఎన్ని పడతాయి ఏంటి అని అడుగుతారు కదా, చేశాను. అలాగే ఎంత సైజులో చేసుకున్నాను అనేది కూడా వీడియో నిన్న పెడతాం మర్చిపోయానండి. మళ్ళీ తీసి పెడతాను. లాస్ట్లో ఫైనల్గా ఎంత ఉంది, అమ్మవారి ఫేస్కి ఎంత తీసుకుందాం, ఎంత షేప్ చేసుకున్నాం అనేది మనకి తెలిసిపోతుందండి. విగ్రహం ఆ ఫేస్ చూడంగానే ఓహోహో ఈ ఫేస్కి ఇంకొంచెం పెద్ద చేస్తే ఎంత చేస్తే మీకు అర్థమవుతుంది అసలు ఫేస్ చూడంగానే. ఇప్పుడు మనిషికి ఎలా ఉంటుందో కాళ్ళు చేతులు సైజ్ చూసుకుని ఎలా చేసుకుంటామో అమ్మవార్లకు కూడా అంతేనండి. ఆ ఫేస్ ఎంత సైజు ఉందో చెప్పే కదండి, నుదురు నుండి ముక్కు దాకా వచ్చేటప్పుడు రావాలి, ఇంత ఉండాలి, 2 అంగుళాలన్నర అని చెప్పాను నేను. కాళ్ళు అదే పరిమాణంలో చేతులు కూడా మనం తయారు చేసుకోవాలి. చూస్తున్నారా? ఈ విధంగా అయితే ఆ తర్వాత ఇప్పుడు కొత్తది కలిపాం కదండి, కలిపిన దాన్ని ఈ విధంగా అయితే ఇప్పుడు బాక్స్ షేప్లో తీసుకొచ్చాను. 4 పలకలుగా తీసుకొచ్చాను. పలకల్లాగా తీసుకొచ్చిన తర్వాత ఇలా మధ్యలో అరిచేతి మధ్యలో దేవతలకి మనలాగా రేఖలు ఉండవు కాబట్టి అమ్మవార్లకి ఏం చేశానంటే గోరింతాకు పెట్టినట్టుగా షేప్ తీసుకొచ్చాను. మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడే పెట్టేస్తున్నా చూడండి. మామూలుగా నిన్నటి వీడియోలో ఏం చేశానంటే 10 రూపాయలది మిగిలితే పెట్టాను. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఎంసీఎల్ పెద్ద దాంట్లో మిగిలింది కాబట్టి ఆ పెద్ద దాంతోనే పెట్టేస్తున్నాను. అలా గాజుల్లే ఇలా పెట్టేసుకున్నట్లయితే మిగిలింది కాబట్టి పెట్టాను. మీరు కూడా పెట్టుకోవచ్చు, సైజ్ చూసుకుని చేసుకోవాలి. చూసారా? అలా కింద అభయం చెయ్య ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఎంసీఎల్ని చక్కగా వెనక వైపు అంటుకునే విధంగా చూసుకోవాలి. ఒక గంటన్నరలో చక్కగా ఆరిపోతుంది, మీకు రెడీ అవుతుంది. చూసారా? షేప్ పెడుతున్నాను చూడండి, డైమండ్ షేప్ పెడుతున్నా మధ్యలో. అదొక డిజైన్ లాగా ఉంటుందండి దేవుడికి. ఆ విధంగా డిజైన్ పెట్టాను. ఆ తర్వాత 4 మూలల్లో కూడా గీతలు గీసానండి. చూసారా? అలా గీతలు గీసాను. అప్పుడు చూడండి చాలా బాగుంది. చక్కగా దేవతలకు ఎలా ఉంటుందో చేతులు అలానే ఉన్నాయండి. ఈ విధంగా అయితే చేసేసాను. ఇక్కడతో మనం బేస్మెంట్ అలాగే అరిచెయ్యి అయిపోయింది. రేపటి వీడియోలో ఏళ్ళు పెడతాను, తర్వాత పెయింట్ వేస్తాను. రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. అసలు మెయిన్ రేపేనండి, ఎందుకంటే వేళ్ళు పెట్టేది రేపే కాబట్టి మీరు దయచేసి రేపు వీడియోని తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ టైం ఓకే కదండి 6ంటికి? లేదంటే మీరు ఏదన్నా టైం మార్చమంటే నేను ఉదయం పెడతానికి ట్రై చేస్తాను. ఈ టైం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. లేదు మాకు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ కావాలంటే మాత్రం కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో